ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజ్యసభకు షర్మిల వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై రాహుల్తో చర్చించినట్లు తెలుస్తోంది. Regular Andhra Pradesh affairs. Thank you. 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 I'm very sure Rahul Gandhi ji knows the best. Yeah. Thank you. Thank you. Thank you. Thank you. Please. 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 Regular. 1 second. Regular Andhra Pradesh political affairs. దీని గురించి చర్చ జరిగింది. థ్యాంక్ యూ. తెలుగులోనే చెప్పానమ్మా. రెగ్యులర్ రివ్యూ అమ్మా, రెగ్యులర్ రివ్యూ. దట్స్ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాజ్యసభకు షర్మిల వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశంపై రాహుల్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు మనకు ఒకవైపు అంటే కర్ణాటక రాజకీయాలతో బిజీగా ఉండేటటువంటి కాంగ్రెస్ హైకమాండ్ మరొకసారి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏపీ పిసిసికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఢిల్లీ పర్యటన దాదాపు నిన్న ఇటు హైకమాండ్ నుంచి కూడా ఫోన్ రావడంతో హుటాహుటిన ఢిల్లీకి రావడం జరిగింది అంటూ కూడా ఇటు షర్మిలారెడ్డికి సంబంధించినటువంటిది ఉన్నటువంటి అక్కడ దగ్గర ఉండేటటువంటి అందిస్తున్నటువంటి సోర్సెస్ నుంచి సమాచారము దాదాపు అక్కడి నుంచి హైకమాండ్ నుంచి కాల్ రావడంతో ఇటు ఢిల్లీ పర్యటనకు రావడం జరిగింది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి అంటే ఒక కామన్ భేటీ అన్నటువంటిది మాత్రము ఆమె అంటే ఇక్కడ రికార్డులో అంటే వాయిస్ ఇచ్చిన సమయంలో చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ చాలా కీలకమైనటువంటి భేటీలో ఈ రోజు మధ్యాహ్నం 12:15 అటు రాహుల్ గాంధీతో భేటీలో కీలకంగా గతములో ఏదైతే పార్టీ విలీనం చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ అంటే ఇటు పార్టీ విలీనం చేసిన సమయంలో రాజ్యసభ పదవిపై ఏదైతే హామీ ఇచ్చినటువంటి సమయం అంటే రాజ్యసభకు సంబంధించినటువంటిది పదవి గురించి కూడా ఆ యొక్క విలీన సమయంలో కూడా ఒకటి చర్చకు వచ్చినటువంటిది. అందులో భాగంగానే ఇటు కర్ణాటక నుంచి కూడా 3 రాజ్యసభ సీట్లు కూడా అంటే దాదాపు 8వ తేదీ కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ ఒకవైపు ఉంది. ఇందులో భాగంగానే ఇటు షర్మిలారెడ్డికి ఇచ్చినటువంటి ఏదైతే అంటే పార్టీ విలీన సమయంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో అందులో భాగంగానే హైకమాండ్ నుంచి ఫోన్ వెళ్లడము హుటాహుటిన ఢిల్లీకి రావడము ఈ రోజు మధ్యాహ్నము 12:15 దాదాపు అరగంట సేపు జరిగినటువంటి కీలకమైనటువంటి భేటీలో రాజ్యసభ పదవికి సంబంధించినటువంటిది కర్ణాటక నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా జరగబోతుంది అన్నటువంటిది మాత్రము సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఇంకా అధికారికంగా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటిది 1-2 రోజుల్లో మరొక కీలకమైనటువంటి అప్డేట్తో ఖచ్చితంగా షర్మిలారెడ్డి రాజ్యసభకు నామినేషన్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్నటువంటిది మాత్రము షర్మిలా రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద రాజ్యసభకు ఇటు షర్మిలా రెడ్డి తన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాయిస్ వినిపించాలి అన్నది గతంలో కూడా చాలా పలుమార్లు కూడా చెప్పింది. అదే పనిగా ఈ రోజు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరడము అనంతరము దీనికి సంబంధించినటువంటి రాజ్యసభ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మరి 1-2 రోజుల్లో ఢిల్లీ పర్యటన ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద రాజ్యసభ ఎంట్రీతో షర్మిలారెడ్డి ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారు అన్నదే మాత్రం ఢిల్లీ వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.